ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో ఇవాళ మనం 4వ పదిలో 7వ తిరువాయిమొഴിలోకి ప్రవేశిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి సంగతి సమన్వయాలతో వారు అందించినటువంటి ఆ మూలానికి నంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి 736 అయిరప్పటి కదండి. ఎంత ఈడు అంటే అర్థం చెప్పుకున్నాం కదా. దానికి ఆ హృదయానికి తగినటువంటి వ్యాఖ్యానం. మనం ఒకటి చెప్తే వాళ్ళొకటి చెప్పడం కాదు, దానికి మరింత శోభను చేకూర్చేలాంటి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు మనకి నంబిళ్ళయ్య వారు. ఇందులో మనకి 4, 6 పూర్తి చేసుకుని 7లోకి వచ్చాం కదా. 4:1లో ఏం చెప్పారండి వరుణాయకమాయిలో? ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ అశాశ్వతము, దేన్ని నువ్వు నమ్ముకొని వాటిని పట్టుకొని ఉండకు, శాశ్వత రూపుడైన స్వామి పాదాలనే సేవించు అన్నారు. 4:2లో పాలనై దాంట్లో ఏం చెప్పారండి? త్యాజ్యం చెప్పారు, ఏది విడిచిపెట్టాలో చెప్పారు. కానీ మనకి విడవబుద్ధి అవ్వదు కదండి. రుచి మరిగిన తర్వాత వద్దు అంటే మనం మానలేము. ఆ దుర్దశని చూశారు అందులో. ఆ తర్వాత కోవైవాయాల్లోకి వచ్చేటప్పటికి ఇంకా ఏం చెయ్యాలి, ఎలాగా, ఈ పెరుమాళ్ళకి ఇష్టమైనటువంటివి ఆయనకు అక్కర్లేకపోతే నాకు అక్కర్లేదు అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని తీసుకొని ఏదైనా సరే భగవద్ అర్పితమైనప్పుడే దానికి శాశ్వతత్వము. ఏదైనా చివరికి మనకి ఎలా చెప్తారంటేనండి, ఇంట్లో వండుకున్న అన్నం కూడా ఒక్కసారి ఆయనకు చూపించి తినండి అంటారండి. అంటే ఆ దృష్టి వల్ల, ఆ కటాక్షం వల్ల పాపాలన్నీ పోతాయి అనేటువంటిది. సరే, మన్నయిరిందులో కైంకర్య ఆశ అది డైరెక్ట్గా రాలేదు. సంబంధి సదృశ పదార్థాలు అని 2 పదాలు వాడారండి అక్కడ. ఇప్పుడు మేఘం ఉంది, ఆహా నీలవర్ణం, కృష్ణుడు ఇలాగే ఉంటాడు కదా. ఇలాగ సంబంధార్థంలో, పోలికల యొక్క అర్థాల్లో అన్నిటినీ చూసి మోహం పొందడము అనేటువంటిది 4:4లో కనపడిందండి. సరే, 4:5లోకి వచ్చేటప్పటికి కనపడ్డాడు. ఆహా చాలా ఆనందం, తిరిందు అనేది ఆనంద ప్రకటనమైనటువంటి తిరువాయిమొഴിగా 4:5 చెప్పుకున్నాం. 4:6కు వచ్చేటప్పటికి ఈయన కనపడకుండా పోయాడు, మాయమైపోయాడు. దాంతో వీరు స్పృహ కోల్పోయారు. దాంతో కట్టువిచ్చి వచ్చింది, సోదికత్త వచ్చింది. ఏం చేయాలో చెప్పింది. తప్పమ్మా తప్పమ్మా అంటూ వారించింది తోజుమార్ అంటే చెలికత్తె. అలా కథా సంవిధానాన్ని కొంచెంగా మనకి అలా పరిచయం చేసుకుంటూ వచ్చి అందులో 4:6లో 10వ పాసురాన్ని ప్రత్యేకంగా చెప్పుకున్నాం. మన మధ్యలో రాజగోపాలనికి సమర్పించినటువంటి పాసురంగా మనవాళ్ళ మహాములను కూడా మనం ఒక్కసారి తలుచుకున్నాం. ఇంకా ఈ 4:7లోకి వచ్చేటప్పటికి అయ్యో నువ్వు నాకు ఎందుకు కనపడకుండా పోయావు. 2 స్థితులు. స్పృహ ఉంటే ఏడుపుగా ఉంది, అదే స్పృహ పోతే ఏ బాధ లేకుండా అలా పడిందంతే. దాన్ని వివరిస్తారు ఇందులో. అలా పడుంటేనే బాగుందయ్యా, నాకు ఏ బాధ తెలియలేదు. ఇప్పుడు మెలకు వచ్చింది, మెలకు వచ్చేటప్పటికి నువ్వు కనపడలేదు అనేటువంటి దుఃఖం ఎక్కువ అవుతోంది అనేటువంటి దాన్ని ఇందులో చెప్తారు.
కొంచెం కొంచెంగా వ్యాఖ్యానంతో పాటుగా మనం ఈ పాసురాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాసుర అనుసంధానం. சீலமில்லா செரியனேலும் செய்வினையோ பெருதால் ஜாலம் உண்டாய் ஜானமூர்த்தி நாராயணா என்றென்று காலந்தோறும் யான் இருந்து கைத்தலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் கூவியும் கொள்ளாயே. சீலமில்லா చెరియనేலும் செய்வினைయో పెరిదువాల్. చాలా అందమైనటువంటి మాటలని ఇక్కడ మనకి తెలియచేస్తారు. ఇందులో పెరుమాళ్ళని 2వ పాదంలో 3 విశేషణాలతో పిలిచారండి. విశేషణాలు అంటే దానికి ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్పే పదాలు అన్నమాట. ఏమని పిలుస్తున్నారు? జాలముండాయ్, భూమిని మింగినవాడా. భూమితో పెరుమాళ్ళకి 6 రకాల సంబంధాలు ఉన్నాయండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రళయకాలం వచ్చినప్పుడు భూమిని తనలోకి మింగుతాడు ఒకటి. సృష్టికాలం వచ్చినప్పుడు తనలో నుంచి వెలికి తీస్తాడు. ఇది మరి ఇలా జరుగుతుందా? ఒక్క సాలెపురుగు, చిన్న పురుగు, అది ఎక్కడైనా ఒక చోట సెటిల్ అవ్వాలనుకుంటే వెళ్ళి నోట్లోంచి దారము తీసి పెద్ద నెట్వర్క్ చేస్తుంది. వద్దు ఎత్తేద్దాం అనుకుంటే మళ్ళీ అంతా మింగేసి వెళ్ళిపోతుంది. స్వామి సృష్టిలో చిన్న కీటకానికే ఇంత శక్తి ఉంటే సాక్షాత్తుగా స్వామికి ఎంత ఉంటుందండి? జాలముండాయ్, భూమిని మింగినవాడా, జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడా, నారాయణ. నారాయణ శబ్దం చాలా అద్భుతమైన శబ్దం అండి. ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఆయనకి మనకి ఉండేటువంటి సంబంధాన్ని చెప్పే పదం. ఆయన మనని ఆశ్రయించి ఉంటాడు, మనని ఆయనకు ఆశ్రయంగా చేసి ఉంటాడు. 2 పరస్పరం ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు విడవకుండా ఉంటారనమాట. దీనికి లోకంలో 2 జంతువులను చూపిస్తారండి. కోతి ఒకటి, పిల్లి ఒకటి అని. కోతి ఏం చేస్తుంది? పిల్లే పట్టుకోవాలి తల్లిని. అది ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోతూ ఉంటుంది. పిల్లదే బాధ్యత. పిల్లి దగ్గరకు వచ్చేటప్పటికి తల్లిదే బాధ్యత. ఆ మెడని పట్టుకొని జాగ్రత్తగా దానికి ఇబ్బంది కలగకుండా 7 చోట్ల తిప్పుతుందంటారు పిల్లల్ని పెడితే. ఇది ఏదో ఒకటే ఉంటుంది, తల్లికి కానీ పిల్లకి కానీ అన్నట్లుగా. ఇక్కడ పెరుమాళ్ళు మనకి 2 విధాలుగా తానే పట్టుకుంటాడు. తాను మనలో ఉండి దేహాన్ని నిలబెడతాడు, మనకి తనని ఆశ్రయంగా చేసి తాను నిలుచుని ఉంటాడు. అది నారాయణ శబ్దార్థం. గ్రామర్లోకి వెడితేనండి ఇది షష్ఠీ తత్పురుషాలు అంటే కర్మధారే సమాసమా, బహువ్రీహి సమాసమా, ఇవన్నీ కూడా చర్చిస్తారు వ్యాఖ్యానాల్లో అనుకోండి. ఎండ్రు ఈ 3 పిలుపులతోటి అని 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 ఇలా అని ఇలా అని ఇలా పిలిచి కాలందోరం యాన్నిరింద్, కాలమంతా నేను ఇలా నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను స్వామి. కై తలై పూసలిట్టాల్, కై అంటే చేతులు, తలై పూసలిట్టాల్ ఈ 2 చేతులు పెట్టుకుని ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు గోవిందా అని ఇలా పైకి అంటాను చూడండి, దీన్ని కై తలై పూసలిట్టాల్ అంటారు. అలా నమస్కరించిన కోలమేని కాణవారాయ్, ఎంత అందగాడువయ్యా, ఒక్కసారి కనిపించవచ్చు కదా, నా కళ్ళకి ఆనందం కలిగించవచ్చు కదా. వారాయ్, ఎందుకు నువ్వు రావట్లేదు? కూవియం కొళ్ళాయ్, నువ్వు రాకపోతే పర్వాలా, నన్ను పిలిపించుకోవచ్చు కదా నీ దగ్గరికి. అది లేదు, నువ్వు రావు, నన్ను రప్పించుకోవు, 2 లేవు. శీలమిల్లా సిరియ నేలం, నా దగ్గర మంచి నడత లేదు, చాలా తక్కువ వాణ్ణి నేను. దీన్ని నీచత్వము యొక్క అనుసంధానము కాబట్టి నైత్యానుసంధానం అంటారండి. ఇది మనిషికి చాలా అవసరం అంటారు. ఇంత గొప్ప, నేనింత గొప్ప, నేనింత గొప్ప, నేనింత గొప్ప అని ఎప్పుడూ అహంకారం ఉండకూడదు. మీరు ఇంత గొప్ప పని చేశారట కదా, నాదేముందండి, అంతా దైవానుగ్రహం అండి. ఇది నైత్య అనుసంధానము అంటారు.
కానీ ఇంత నీచున్నా వినయ్యో పెరుదు. పాపాలు మాత్రం బ్రహ్మాండంగా ఎంతంత గొప్పవి చేసేస్తానో తెలుసా నేను. మరి అన్నీ తెలియని వాడి పాపాలంత బాగా ఎలా చేయగలుగుతున్నావయ్యా? అదే మరి గొప్పతనం. ఎలాంటిదైనా సరే పాపాన్ని నేను చేసేయగలను అనేటువంటి దాన్ని ఇందులో చెప్తున్నారు. 7 వ్యాఖ్యానంతో వ్యాఖ్యానం కొనసాగిద్దాం. 228వ పేజీ 7 వ్యాఖ్యానం. వర్షేణ బీజం ప్రతి సంజహర్ష ఎండ్రు. ఒక అందమైనటువంటి శ్లోకముతోటి, వాల్మీకి రామాయణ శ్లోకముతోటి ఈ వ్యాఖ్యానం మొదలైందండి. ఏమిటంటే, ఏతైః నిమిత్తైః అపరైశ్చ సుబ్రూః సంబోధిత ప్రాగపి సాధు సిద్ధేః వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. ఇది సుందరకాండలో సీతాదేవికి వర్ణించేటువంటి సందర్భంలో శ్లోకం అండి. ఏమిటంటే, ఆవిడ ఇంకా లాభం లేదు, నా జీవితానికి మళ్ళీ స్వామిని చేరుకునే అవకాశం లేదు, ఆత్మహత్య చేసేసుకుందామని పెద్ద జుట్టు ఉందండి ఆవిడకి. ఎంత పెద్ద జుట్టు అంటే ఆ కొమ్మని వంచి కొమ్మకి తన మెడకి మూడేసుకునేంత జుట్టు ఉందండి. ఆ వేణి బంధంతో మెడని బంధించేసుకుని జీవితం అంతం చేసుకుందాము అనుకుంది ఆవిడ. ఆత్మహత్య చేసుకుందాము అనుకుంది. అంత దుఃఖం వచ్చేసింది పాపం సీతమ్మ వారికి. ఆ సమయంలో అనుకోకుండా ఆవిడకి ఎడం కన్ను అదిరిందండి. మన శరీరంలో స్త్రీలకైతే ఎడమ భాగం, పురుషులకైతే కుడి భాగము అదరడం అంటారు. అలా అలా టప్ టపా కొట్టుకోవడాన్ని శుభశకునములు అంటారండి. అలాగా ఆవిడకి ఎడమ కన్ను అదిరింది. ఏమిటి ఇలా శుభశకునం కనిపించింది? అప్పుడు ఆవిడ, ఆహా ఇలా అవుతోంది, ఏదో మంచి జరగబోతోంది. ఏం జరిగింది అంటే, తరువాత హనుమత్ దర్శనం అవుతుంది ఆవిడకి. కథంతా నడుస్తుంది. ఆ శుభశకునంకి ఆవిడ ఎడమ కన్ను కొంచెం అదురుతుందన్నమాట. అలాంటి శకునం ఏమిటి అని అంటే చెప్తున్నారు. వర్షం విజుందాల్ తన్నుణరత్తియాల్ అండ్రిరే బీజం పరువం సైగిరదు. గాలికి ఎండకి పంట ఎండిపోయిందండి. బాగా ఎండాకాలం చూడండి ఎలా అయిపోతాయి పంటలు. అలాగే తుఫాన్లు వస్తాయి చూడండి ఎలా నాశనం అయిపోతాయి. అలాంటివి అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ వర్ష ఋతువు వచ్చిన తర్వాత కొంచెం వాన పడింది అనుకోండి, అప్పుడు బీజం పరువం సైగరదు. అప్పుడు కొంచెం పంట మళ్ళీ అందుకుంటుందండి. కాస్తగా తేరుకొని ఉజ్వలంగా పంట పండినట్లుగా అప్పటియే తిరునామ ప్రసంగతిలే ఉడరందారే. వీళ్ళందరూ చేరి సంగతి అండి. ఇది సంగతి అంటే పూర్వం అయిపోయిన దానితో ఇప్పటికి ఉన్న కనెక్టివిటీ అనమాట. ఏమిటది? నామం చెప్తే ఈవిడ తేరుకుంటుంది అన్నారు కదా. తువరాపతి మన్ననే కదా ద్వారకాధీశ నామాన్ని చెప్పమన్నారు కదా. చెప్పేటప్పటికి ఉణరందారే తువరాపతి మన్ననై ఏత్తిమిన్ ఎன்ற అమృత సంజీవనియాన తిరునామ ప్రసంగమే శిశిరోపచారమాగా ఉణరత్తి ఉండాత్. ఎప్పుడైతే మధురాధిపతి యొక్క నామాన్ని పలికారో మృత సంజీవని అని పేరండి. రామాయణానికి కూడా మృత సంజీవని అని పేరు. ఎందుకంటే ప్రాణాలు పోయే వారి ప్రాణాలను బ్రతికించింది. రామవార్తని చెప్పి సీతమ్మని బ్రతికించింది, సీతమ్మ వార్తని చెప్పి రాముని బ్రతికించింది. కాబట్టి రామాయణానికి మృత సంజీవని అని ఒక అద్భుతమైన పేరుంది అన్నమాట. అలాగా ఇక్కడ తిరునామమే మృత సంజీవని అయింది. పోయే ప్రాణము మనం లౌకికంగా కూడా చూస్తామండి. ఇంకా కొద్దిసేపట్లో ప్రాణాలు పోతూ ఉంటాయి అనుకున్నప్పుడు చూడండి, ఏ దేశాల్లోనో ఉన్న ఏ కొడుకో రావాలి అని వాడి కోసం అలా ప్రాణాలు ఎదురు చూస్తుండే. అడిగో వచ్చాడు అనగానే ఒకసారి అలా కళ్ళు విప్పి చూస్తారండి. చూశాక తృప్తిగా వెళ్ళిపోతారు. ఇలా ఎన్ని సందర్భాల్లో మనం చూస్తాము. ఇవి ఇక్కడ తువరాపతి మన్ననే ఎత్తుమన్యన్ మృత సంజీవనియాన తిరునామ ప్రసంగమే శిశిరోపచారమాగా ఉణరెత్తి ఉండాయిత్. అది కొంచెం
తేట పడింది అంటాం చూడండి, తేరుకున్నారండి అంటారు చూడండి. ఆ చెవుల్లో నామం పడేటప్పటికి తేరుకుందనమాట. అత్తాల్ పెద్ద ఫలం మున్బుత్తై మోహత్తయ్యం మోహత్తయ్యం ఇయుక్కైకు ఉరుపాన ఇత్తనై. ఆ తెలివి ఎంతవరకు వచ్చిందంటే మోహంలోంచి బయటపడింది, అంటే స్పృహలోకి వచ్చింది అని అర్థం అన్నమాట. అంతే. మోహదశయ్యిల్ అనను సంధానత్తాలే క్లేశమిల్లై. ఇక్కడ ఒక సైంటిఫిక్గా ఒక మంచి మాట చెప్పారని. ఏమిటంటే స్పృహ కోల్పోయి ఉంటారనుకోండి, వాళ్ళకి బాధ తెలియదు. ఇంకా ఎన్ని బాధలున్నా ఫెయింట్ అయిపోయిన వాడికి ఆ బాధ తెలియదు, అంటే ఏవి పని చెయ్యవు. స్పృహ వచ్చిందనుకోండి, ఎక్కడ బాధలు మళ్ళీ తెలిసిపోతాయి అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. పిణరంద ఉణర్తిప్పేత్తుక్కు ఉడలల్లామయ్యాలే క్లేశత్తై విళక్కై. స్పృహ వచ్చిన తర్వాత బాధలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మనం ఉన్నాం అనుకోండి, మనకి తెలిసిన ఉదాహరణ చెప్పుకుందాం. బాగా నిద్ర పట్టేసింది అనుకోండి, అంతవరకు ఉన్న తలనొప్పులో బాధలో ఏవి గుర్తుకురావు. ఇలా మెళకు వచ్చింది అనుకోండి, మళ్ళీ వచ్చి పడిపోతాయి. అంటే ఒంటి మీ స్పృహ ఉంటేనే బాధ తెలుస్తుంది. అత్తాలే కూపిడిగిరారు, దానికోసమని భగవత్ సంశ్లేషం కలగలేదని కూపిడిగిరారు, తల్లడిల్లిపోతున్నారండి. మామూలుగా కాదు, అయ్యో అయ్యో, అందో 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 అనే పదాలు వాడారు. అయ్యో అయ్యో, ఎలా నా జీవితం, ఎలా నా జీవితం అని. అది ఈ తిరువాయిమొழிలో ఉండేటువంటి. అత్తాలే కూపిడిగిరారు పురక్కత్తిల్ పసి పొరుక్కలాం. నిద్రలో ఆకలి తెలియదు ఉణరందాలుండంతిర నిర్కవన్నాదిరే. తెలివి వస్తే ఆహారం లేకుండా ఉండలేం కదా, ఎక్కడ ఆకలి తెలిసిపోతుంది. అలాగే వ్యామోహంలో విరహ వ్యధ అంతా కూడా తెలియలేదు. స్పృహ వచ్చింది, భగవంతుడికి దూరం అయిపోయానే అని తల్లడిల్లిపోతున్నారు ఇక్కడ ఆళ్వార్ నాయకి. ఉణరందానంతరం పొరుక్కవన్నాదపడి తమక్కు పిరంద అలాభక్లేశత్తై అనుసంధిత్. ఆ ఉణరంద ఒకసారి జ్ఞానం వచ్చిన తరువాత, అయ్యో నాకు ఆయనకు దొరకలేదు కదా, స్వామి దొరకలేదు కదా అని అలాభక్లేశత్తై అనుసంధిత్తు, దొరక్కపోవడాన్ని ఒక్కసారి తలచుకొని అవనాపత్తుకు ఉదవం స్వభావన ఇరెక్కిర పడియేయం. వ్యాఖ్యానం రాయడంలో చేసేటువంటి గొప్పతనం ఈ వాక్యాల్లో మనం అడుగడుగునా చెప్పుకోవాలండి. ఎందువల్ల అంటే ఇందులో మనకి 3 పదాలు చెప్పారు అని చెప్పుకున్నాం. జాలముండాయ్, జానమూర్తి, నారాయణ 3 పదాలతో పిలిచారండి. అది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఏమని? అవనాపత్తుకు ఉదవం స్వభావన ఇరెక్కర పడియ్యం. ఆపద్రక్షకుడు ఏ పదం వల్ల తెలిసిందండి? జాలముండాయ్, లోకాలని లోపలికి మృంగి రక్షించినవాడా. లోకాలన్నీ జాగ్రత్త పెట్టాడు లోపల. కాబట్టి ఆపత్సకత్వము నెంబర్ 1. ఆపత్తుకు నిదానమరిందు పరిహరిక్క వల్లన్ ఎండ్రం. ఆ ఆపదకు కారణము ఎదిగి రక్షించగలిగినటువంటి వాడు. ఏ పదమండి? జానమూర్తి. ఆ పదం వల్ల ఆయన ఎలా రక్షించాలో తెలిసినటువంటి వాడు. ఆపత్తుకు ఉదవైక ఈడాన ప్రాప్తియుడయ్యనావదు. 3వది అద్భుత పదం నారాయణ పదము. ప్రాప్తిని గురించి చెప్తున్నారు. పిరందాల్ పొరొక్కవన్నాదపడియాన అడివజగయ్యుడయ్యనాయి. ఇంకా చాలా అందమైనటువంటి కోలమేని కాణవారాయ్. ఎంత అందగాడివయ్యా. ఇది 4వది. పాసురంలో వచ్చిన 4 పదాలకి ఒక్క అక్షరంలో కొంత సముచ్చయార్థాలను కూడా వదిలిపెట్టకుండా వ్యాఖ్యానం. అది నంబిళ్ళయ్య గారిలో ఉండేటువంటి చాలా ప్రత్యేక విలక్షణమైనటువంటి వ్యాఖ్యాన లక్షణము. ఆపత్తుకళిలే విరోధి అయిపోకి ఉదవ కీడాన శక్తి అయి ఉడయ్యనావదు. అలా ఆపద వచ్చినప్పుడు రక్షించడానికి శక్తి మనందరం ఉన్నామండి. అయ్యో అయ్యో అన్నంత వరకే అనగలం, మనకి రక్షించే శక్తి లేదు. చూస్తూ ఉన్నాం, ఆపదలు జరిగిపోతున్నావు, అయ్యో అంటున్నాం, మనం రక్షించగలుగుతున్నామా? అది మనసు బాధపడడం వేరు, రక్షించగలిగిన సామర్థ్యం ఉండడం వేరండి.
మనిషికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇస్తారండి భగవంతుడు. నిజంగా మనకి నిత్య జీవితంలో ఎన్నో కనపడుతూ ఉంటాయి. మనం ఏమీ ఎందుకు ఉపయోగాలు లేకుండా పడి ఉన్నామనుకోండి, మనని గుర్తించి అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి. వీళ్ళకి ఇది నేర్పిద్దాం అనుకోవాలి, వీళ్ళని పైకి తీసుకురావాలి అనుకోవాలి. ఇవన్నీ చాలా గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు అంటున్నారు ఇందులో. ఒక జీవన మార్గాన్ని వాళ్ళకి నిర్దేశించాలి, అప్పుడు శక్తివంతుడు అవుతాడు. అంతేగాని అయ్యో పాపం ఇలాగమ్మా అనేసి వెళ్ళిపోతే నీకు వచ్చిన లాభం ఏమిటి? దానివల్ల నీకు ఒక మార్గం చూపించాలి కదా. అదొక్క ఈడాన పరికరముడయ్యనావదు. ఇంకో అడుగు ముందుకు వేశారు. అలా చెయ్యాలంటే పరికరాలు, సాధనాలు ఉండాలి. ఒరే నువ్వు ఇది నేర్చుకోరా అంటాం అనుకోండి, ఎలా నేర్చుకుంటాడు ఇన్స్ట్రుమెంట్ లేకపోతే? అది వాయించే వాద్యమైనా, తీసే కెమెరా అయినా, ఏదైనా అది ఉంటే కదా మనం ఇన్వెస్ట్ చేయగలమా? లక్షలు చేయలేం కదా. అది పరికరముడయ్యనావదు. అలాంటి సాధనాలు ఉండాలి. వరయ్యాదే ఎల్లారయం ఒక్క రక్షిక్క వల్ల నావదు. సామర్థ్యం ఉండాలి, రక్షించాలని కోరిక. అది ప్రాక్టికల్గా, థియరీ ప్రాక్టికల్ రెండు ఉండాలని చెప్పడం అన్నమాట. నాకు ఇలా తెలుసండి, ఇలా పెట్టాలని తెలుసండి, ఇలా తీయాలని తెలుసండి అంటాను నేను. కానీ నన్ను తీయమంటే అది తీయడం రావద్దు. అది సామర్థ్యం అన్నమాట. இப்படி இருக்கத்தம் மாத்தாமைக்கு உதவ காணாமையாலே பரமபதத்திலே இருந்தானாகிலும் அவ்விருப்பு நிலை குலைந்து வந்து முகங்காட்டும்படி ஆர்த்தியாலே நிரம்பித்தொரு கடல் கை எழுத்து కూటా పోలే. అబ్బా, భలే అందమైనటువంటి పోలిక ఒకటి చెప్పారండి. ఏమిటి అంటేట, సముద్రము అలలుని చేతులుగా చేసుకొని పిలుస్తోందిటండి. అది ఒక మంచి ఉపమానం, పొయటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. అన్నట్లుగా ఇక్కడ ఆళ్వార్లు వీళ్ళు వాళ్ళు లేదు, అందరినీ రక్షించాలనే ఉదార గుణం కలిగిన స్వామిని గురించి చెప్తూ, నాయనా నన్నెందుకు, నీకు శక్తి ఉంది, నీ దగ్గర పరికరం ఉంది, నీతో నాకు సంబంధం ఉంది, నీకు అవకాశం ఉంది, ఇన్ని ఉండి కూడా నువ్వు నన్ను ఎందుకు రక్షించడం లేదు? కేటారడయ్య నీరాంబడి కూప్పెడిగిరార్. వినేవాళ్ల హృదయం నీరైపోయేలాగా మొరపెట్టడం మొదలుపెట్టారు. అలాగా బాధపడినటువంటి శ్లోకాన్ని వెంటనే రామాయణాన్ని తీసుకొచ్చారు. ఒక్కటే, నంబిళ్ళయ్య గారు అనగానే వాల్మీకి పక్కనే ఉంటారండి. ఓ రామాయణ శ్లోకం వస్తూనే ఉంటుంది. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రే ఎండ్రు పోలే. ఇది హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్రే, హా రామ మాత సహమే జనన్య ఏషా విపద్యాం యహమల్పభాగ్య మహార్ణవే నౌరివ మూఢవాత. ఇది సుందరకాండే. అది సుందరకాండలో ఆవిడ చెప్పినటువంటి ఒక అందమైనటువంటి శ్లోకాన్ని సీతాదేవి అశోకవనంలో ఉన్నటువంటి ఘట్టాన్ని ఒకదాన్ని చెప్పారనమాట. హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్ర అందరినీ తలుచుకొని దుఃఖపడుతోంది అని. వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చి రక్షించగలరా? లేరు. కానీ దుఃఖం ఆగుతుందా? అయ్యో నాయనా నువ్వెలా ఉన్నావు, అయ్యో తండ్రి నువ్వెలా ఉన్నావు అని దూరంగా ఉన్న వాళ్ళ గురించి మనసు ఎలాగలిగితే తల్లడిల్లుతుందో అలాగా ఇక్కడ రెండు చెప్తున్నారు. తదాపి సూతేన, ఇంకొక శ్లోకం ఉంది చూడండి. తదాపి సూతేన సుయుక్తవాదిన నివార్యమాణా సుతశోకకర్షిత నచైవ దేవి విరరామకూజితాత్ ప్రియేతి పుత్రేతి చ రాఘవేతి చ. అయోధ్యాకాండలో అండి చాలా వ్యాఖ్యానం ఉన్నటువంటి శ్లోకం అండి ఇది. ఏంటంటే కౌసల్య రాముడు వెళ్ళిపోయాక గొల్లుమని ఏడుస్తూ ఉంటుందండి. రామాయణాన్ని ఉట్టిగా పై కథగా చదువుకోవడం వేరు, వాళ్ళ యొక్క ఆ క్యారెక్టర్ని ఒక్కదాన్ని మనం చక్కగా విశ్లేషించి చెప్పుకోవాలి అంటే కౌసల్య ఏమీ అదృష్టవంతురాలండి. ఆవిడికి ఏం అదృష్టం ఉంది? మనం అనుకుంటాం ఆహా పట్టమహిషి దశరథ చక్రవర్తికి ఇష్టమైన ఆవిడ అనుకుంటాం. అంత ఏం కనిపించదండి అక్కడ. ఎందువల్లంటే దశరథ చక్రవర్తికి పట్టమహిషిగా నిలబడిందే కానీ ప్రేమంతా కైకేయి వైపే ఉంది.
పైగా అతనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? రాజ్య విస్తరణ కోసం ఎన్నో రాజ్యాలను జయిస్తూ అక్కడ వాళ్ళతో సంధి కుదుర్చుకోవాలంటే ఆ రాచ స్త్రీని పెళ్లి చేసుకొని వచ్చేయడం. 360 మంది సవతులు ఉన్నారండి కౌసల్యకి. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. నాయనా, ఇక్కడ నిన్ను విడిచి నేను ఎలా ఉండను, ఇన్నాళ్ళకి నువ్వు కలిగావు, నీతో నేను వచ్చేస్తాను అంటే, అమ్మా తప్పు కదా, భర్త విడిచి నువ్వు నాతో రావచ్చా అని చెప్పి ఎన్నో చెప్పాడు కదా. ఆ వెళ్ళినప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సుమంత్రుడు దింపేశాడు, వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత కౌసల్య ఎంత బాధపడిందో చెప్పే శ్లోకం అన్నమాట ఇది. ఏమిటి? రాముని ఎడబాటు. దాంతో ఆవిడ చాలా దుఃఖపడుతోంది. సుమంత్రుడు వచ్చాడు, అమ్మ మీరు బాధపడకండి, అంత 14 ఏళ్ళు ఇట్టే అయిపోతాయి, వచ్చేస్తారు అని. ఆయనేమో ఇక్కడ తథాపి సూతేన, మనం ఇలా వ్యాఖ్యానం చెప్పుకుంటూ పెడితే మళ్ళీ రామాయణం చెప్పుకున్నంత అవుతుంది, మన పాసురాలు ముందుకు వెళ్ళవు. కానీ ఇవి చెప్పుకోకపోతే న్యాయం జరగదా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆయన సూతుడు అంటే రథసారథి, డ్రైవరు, ఆత్మీయుడు, ఎన్నాళ్ళగానో కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు. అందువల్ల ఆయన చెప్పినటువంటి మాట సుయుక్తవాదిన, నిజం చెప్తాడు, ఏవి అబద్ధాలు చెప్పడు, ఆత్మీయుడు. అయినా కూడా కౌసల్య దుఃఖాన్ని తీర్చలేకపోయాడు. ఈ దుఃఖానికి ఒక లక్షణం ఉందండి. పైవాళ్ళు కనిపిస్తే ఆపుకోగలం, కానీ ఆత్మీయులు కనిపిస్తే గొల్లుమని ఏడుస్తారు. అది బయటపడిపోతుంది, ఆ దుఃఖం యొక్క లక్షణం. సూతుడికి సుయుక్తవాది, ఈ పదాలన్నీ ఎలా వేశారో చూడండి. ఇక్కడ సుయుక్తవాది అంటే హేతుబద్ధంగా మాట్లాడతాడు. అంటే ఎంతమ్మా, 14 ఏళ్ళు అంటే ఎంత, ఇలా అయిపోతాయి, అలా వచ్చేస్తారు, అలా చక్కగా ఓదార్చేలా చెప్తాడనమాట. ఆత్మీయుడైనా కాకపోయినా అలా మాట్లాడుతుంటే మనస్సుకు ఆనందంగా ఉంటుంది కదా. అలాంటి సుమంత్రుడు దుఃఖాన్ని ఆపే ప్రయత్నం చేసినా ఈవిడికి దుఃఖం పోలేదు. ఆయన ఎంత ధైర్యం చెప్పినా ఈవిడికి ధైర్యం రాలేదు. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉండే దేవి అంటారండి ఇందులో. నచైవ దేవి విరరామ కూజిత. కోకిల కూత ఎలా ఉంటుందో ఆవిడ ఎక్కిళ్ళు, దుఃఖంలో ఎక్కిళ్ళు అలా వినపడుతున్నాయిటండి. అలా ఎక్కి 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 ఏడుస్తోందన్నమాట. ఇంత స్వల్పమైన దుఃఖం, అయ్యో ఒకప్పుడు అంత కూడా తెలియనటువంటి ఆవిడ ఇవాళ కొడుకు దూరం అయ్యేటప్పటికి ఎక్కి 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 ఏడుస్తోంది అనేటువంటిది అదే ఇక్కడ చెప్తున్నారు వ్యాఖ్యానంలో. శ్రీ కౌసల్యయ్యార్ పెరుమాళై పిరంద అత్తామయ్యాలే కూపిడ, పాపం గొల్లుమని ఏడుస్తోంది. సుమంత్రన్ ఆయన వచ్చాడు. అవరై పిరిందోం ఎన్ను కూపిడ వేండా కాణం. అమ్మా బాధపడకండమ్మా, తామే వందు పుగురువారు కాణం ఎన్నో ఆశ్వాస వచనం పండినాన్. వచ్చేస్తాడమ్మా, ఎంతలో వస్తాడమ్మా, మీ కష్టాలు తీరిపోతాయమ్మా అంటున్నాడు. సూతేన సొన్న వార్త ఆప్తం ఎన్ను కైకళ్ళ వేండొబ్బడి. ఆయన ఎప్పటి నుంచో ఇంట్లో మంత్రి కంటే గొప్పవాడుగా ఉన్నటువంటి వాడండి సుమంత్రుడు, కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వాడు. అలాంటిదైనా సరే అంతరంగనావదు సారథిగళ్ సొల్లు మదెల్లాం ఆప్తమిరే. అంతరంగ సారథి, ఆత్మీయుడైనటువంటి వాడు. అతను చెప్పేదంతా నిజంగా బాధ పోయేలా ఉంది, కానీ సుయుక్తవాదిన. రెండోది, చక్కగా మాట్లాడుతాడు, ఎంత బాగా ఓదారుస్తాడో. అది ఇల్లయ్యే ఆగిలం వార్తయ్యే కేట్టాలి ఇది అప్పడియే నువ్వు విశ్వసిత్తు ఓడిగిరి శోకం తీరంబడి వార్తయ్య సొల్ల వల్ల నావదు. దుఃఖం తగ్గవలసింది పోయి ఇంకా ఎక్కువైపోయింటండి పాపం కౌసల్యకి. నివార్యమాణ, ఇతనేమో ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సహజమైన దృశ్యం. ఊరుకో అంటున్న కొద్దీ ఎక్కెక్కి ఏడుస్తారు కదా, పొంగి పొంగి వచ్చేస్తుందను. ఇవనాలే ఇది వేండా ఎన్ను తడుక్క పట్టానెక్కచ్చేదయం సుతశోక కరిసిత. ఇప్పటి ఇవనై పోరప్పల్లియం చొల్లం కాటిల్. అవనంటే వాల్మీకండి. ఇవనై పోరప్పొల్లియం చొల్ల కాటిల్, సుమంత్రుడి చేత అలా చెప్పించాడు అని. ఎంత చిన్న పాయింట్స్ను కూడా వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు ఎలా చెప్తారో. ఇవనై పొరప్పొలియ చొల్లం కాటిల్ నివృత్తమాగాదిరే ఇవళ పిరంద విషయత్తిల్లాత్తామై. ఇవిడికున్న దుఃఖం పోయేది కాదు కదా. నెడునాள் కూడి పెద్ద పిళ్ళయ్యై పిరిందాలు తరిక్కపోగాదిరే. అంతకాలం పిల్లలకి దూరమైన తల్లి మనస్సు అలాగే తల్లడిల్లుతుంది కదా.
నచైవ దేవి విరరామ కోజితాత్ దుఃఖం ఆగలేదు. ఆ ఎక్కిళ్ళ సౌండ్ ఎక్కి 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 వస్తూనే ఉంది. పిరర్ కన్నీరయ్యం మాతి இதுக்கு முன்பு சோகம் புதியது உண்டாதே போந்தவள் கூப்பிடுகிற கூப்பீட்டில் நின்று மோவித்திலவள் கூப்பிடுகிற போது தான் கேட்டார்கடைய இரக்கம் பிறக்கும்படி குயில் கூவிనా పోలే కాణం కూపిడవదు. కోయిల కూసినంతగా ఏడుస్తోంది అన్నారు. అంటే పద్మిని జాతి స్త్రీలు ఏ పని చేసినా బాగుంటుంది అని నాకు చెప్పుకున్నాం. వాళ్ళ కేశపాసం కూడా పద్మాల పరిమళాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఏడుపులో కూడా మాధుర్యం ఉంటుంది. అందుకనే మనకి మన ప్రబంధ కవులు కూడా ఆవిడ ఇలా ఏడిచింది, ఈవిడ ఈ రాగంలో ఏడిచింది అని రకరకాల సరదాగా పద్యాలు రచించారండి. కూపిట్ట పాసురం ప్రియేతి పుత్రేతి చరాఘవేతి, ఈ 3 పదాలు ఉన్నాయండి. ఎంత వ్యాఖ్యానమో. ప్రియా అంటే ఓ నాన్న, కన్న తండ్రి అని పిలిచేంటండి. లేక 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 పుట్టినటువంటి సంతానం రామచంద్రుడు. అయ్యో అడవులకి పంపడానికా నిన్ను కన్నాను, కానక కన్న సంతానంబుగా ఉన కానక కన్న సంతానమయ్యే. ఏం అద్భుతంగా రచించారండి భూషణులు. అది కానక కన్న సంతానం, లేక 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 పుట్టిన వాళ్ళు. కానక అడవికే పంపించేసి, కానక కానకకి 2 అర్థాలన్నమాట. పుత్రేతి, నాయన నువ్వు పుత్రుడివిరా అంటారు. పుత్రుడు అంటే పుత్ అని ఒక నరకం ఉంటుంది తండ్రి పైన. ఈ జీవుడు శరీరం విడిచిన తర్వాత ఆ నరకం అడ్డుకుంటుంటా. అప్పుడు కొడుకు ఇక్కడ తద్దినాలు అవి పెడితే ఆ గేట్లు తెరుచుకుని వీడు ఫ్రీగా వెళ్ళిపోతాడు. పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర, అందుకని వాడికి పుత్రుడు అని పేరు. రాఘవ 3వ పిలుపు చూడండి. రఘువంశంలో పుట్టాడు. రఘువంశ మహారాజు వైభవం ఎంత చెప్పుకున్నా సరిపోదండి. తన దేహాన్ని కూడా సమర్పించేసి ఒకడు ఒక 10 అడిగితే 1000 ఇచ్చేంత దానగుణం కలిగినటువంటి వాడు. అందరికీ అలా ఇచ్చే వంశంలో పుట్టిన తండ్రి, తల్లి మనసులో ఉన్న కోరికను తీర్చలేవా నాయనా అని ఏడుస్తోంది. పిరందాల్ తరిక్కవన్నాదపడి ఎనక్కిని ఎవరే ఉమ్మై పిరందారుడయ్యా అత్తాపోలే ఎవరం కూపెడిగిరార్. అలాగా విడిచి ఉండలేనటువంటి తల్లి యొక్క బాధ ఎక్కడ ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఆళ్వారు నాయకి కూడా పెరుమాళ్ళని విడిచి ఉండలేక అయ్యయ్యో శీలమిల్లా చెరియనేలు செய்வினையோ பெருது ఆల్ అయ్యో అయ్యో అయ్యో. ఆ దుఃఖానికి ఒక ధ్వని వస్తుంది అలాగా. బాబోయ్ నేను భరించలేను, అయ్యో నాకు ఇది ఎక్కువగా ఉంది, అబ్బా ఎంత బాధగా ఉందో. ఇవన్నీ ధ్వనిని అనుకరించేటువంటి చక్కటి పదాలు అన్నమాట. అలాంటి ఆర్తిని ఇందులో మనకి నమ్మళ్ళవారు తెలియచేస్తున్నారు. పెద్ద పాసురం, పెద్ద వ్యాఖ్యానం. దీన్ని మనం రేపు పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.